చిత్తూరు నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్. చిత్తూరును సురక్షిత చిత్తూరుగా మారుస్తానని హామీ ఇచ్చారు. టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఆధ్వర్యంలో పలువురు ముస్లింలు టీడీపీలో చేరారు. వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన గురజాల ఎన్నికల తర్వాత 5 ఎకరాల స్థలంలో మసీదు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వంలో ముస్లింలకు రక్షణ ఉండేదని టీడీపీలో చేరిన ముస్లింలు అన్నారు. సహోదరులతో ఒక ప్రెస్ మీట్ చేయాలని భావించి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. రంజాన్ రోజు చిత్తూరు పట్టణంలో ఎక్కడైతే మసీదుల్లో నమాజ్ చదువుతున్నారో వారందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడానికి మా తెలుగుదేశం పార్టీ మైనారిటీ కమిటీతో పాటు గిరింపేటలో హజ్ స్థలానికి విచ్చేయడం జరిగింది. అక్కడ కొన్ని అనివార్య కారణాలతో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు కొందరు హడావిడి చేస్తూ వాళ్ళు ఫస్ట్ అక్కడికి వెళ్ళి వాళ్ళే వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇంకా ఎవరు మాట్లాడకూడదు అనే టైప్లో మైక్ని తీసుకొని వెళ్ళిపోవడం మీరందరూ చూశారు. అనేక మాధ్యమాల్లో కూడా వచ్చింది. ఆ రోజు అదే సమయానికి అక్కడ నేను ఉండి నా ఒక ప్రార్థన సమయంలో ఎటువంటి ఆటంకం కలగకూడదు కాబట్టి అక్కడున్న మైనారిటీ సహోదరులకు అందరికీ ఈద్ ముబారక్ చెప్పేసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసినాక మేము వచ్చేయడం జరిగింది. ఎందుకో నాకు అక్కడ బాధాకరం అనిపించింది. ఒక ప్రార్థన మందిరంలో రాజకీయపరమైన స్పీచ్లు కావచ్చు లేదా రౌడీజం కావచ్చు, అంటే ఒక మత ప్రార్థన సమయంలోనే స్వేచ్ఛాభావం లేని నియోజకవర్గంలో ఎటువంటి రేపొద్దున అనేక విధ్వంసాలు చేస్తారనేది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా మేము పోయిన ప్రార్థన సమయంలో మేము కూడా ప్రార్థన చేసుకొని ఎంతో భక్తితో అందరికీ ఈద్ ముబారక్ చెప్పి వచ్చేసినాక అక్కడ ఈద్గాకి ఇస్తా ఉన్న స్థలం సరిపోవడం లేదు. చాలామంది మైనారిటీ సహోదరులు రోడ్లపైనే చాపలు వేసుకొని ప్రార్థన చేయడం చూశారు. సో నన్ను ఎక్కడైతే అవమానం చేశారో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు వారందరికీ చెప్తున్నా, నేను నా మైనారిటీ సహోదరుల కోసం చిత్తూరు పట్టణంలో 5 ఎకరాలు రానున్న రోజుల్లో ఈ చిత్తూరు ఎమ్మెల్యే అవ్వగానే వారికి అన్ని సౌకర్యాలతో నీటి సౌకర్యం కానీ అక్కడ ప్రార్థనా మందిరం చేసుకోవడానికి కావాల్సిన మైక్ ఫెసిలిటీస్ కానీ అక్కడ ప్రార్థన చేసుకోవడానికి కావాల్సిన షెడ్ కానీ అవన్నీ కూడా నిర్మించి నా ట్రస్ట్ ద్వారా రేపు నా ప్రభుత్వం వస్తే ఎక్కడ అనుకూలత ఉంటే అక్కడ 5 ఎకరాలు కేటాయించడానికి నేను నిర్ణయం తీసుకున్నా. సో మైనారిటీ సహోదరులందరినీ కోరేది ఒకటే, ఏ పార్టీ అయినా కావచ్చు, ఒక మంచి పండగ వాతావరణంలో ఇరు పార్టీలకి అవకాశం కల్పించే విధంగా ఉండాలి తప్పితే ఏకపక్షమైన నిర్ణయాలు కానీ రాజకీయ ఒత్తిళ్లకి ఇమాములు కానీ మోజుములు కానీ మత పెద్దలు కానీ గురువులు కానీ ఏ ఒక్క పార్టీకి మద్దతు తెలపకూడదనే ఆచారం ఉన్నా ఆ రోజు మత పెద్దలు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయిన విషయం మీరందరూ కూడా పేపర్లలో టీవీలలో చూడడం జరిగింది. అందుకని ఆ నిర్ణయం తీసుకొని అన్ని వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలతో నిర్మించిస్తానని అందరికీ మాటిస్తున్నాను. అలాగే 31 డివిజన్ 32వ డివిజన్ అలాగే తేనబండ డివిజన్లో ఎక్కువ శాతం మైనారిటీలు నివసిస్తుంటారు. అక్కడ గవర్నమెంట్కి సంబంధించిన భూమి కూడా ఎక్కువ శాతం అవైలబుల్ ఉంది. సో చాలామంది బరియల్ గ్రౌండ్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము అంటూ నాకు కొన్ని మెసేజ్లు కొన్ని పత్రాలు తెచ్చి సమర్పించడం జరిగింది. కాబట్టి నేను కాబట్టి ఎలక్షన్ సమయంలో ఏమీ చేయలేము కాబట్టి మీ అందరికీ మాట ఇస్తున్నా, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఈ నియోజకవర్గంలో ఉన్న గవర్నమెంట్ స్థలంలో 2 ఎకరాలు కూడా బరియల్ గ్రౌండ్కి కేటాయించే పనిని ముందస్తుగా తీసుకొని వారికి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి అక్కడ కాంపౌండ్ కానీ అనేక సౌకర్యాలు అక్కడ ఏమి కావాలో బరియల్కి సంబంధించింది కూడా మా మైనారిటీ విభాగంతో మాట్లాడి చిత్తూరు నియోజకవర్గ మైనారిటీస్కి ఇవ్వడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మేము ఎప్పుడైతే ఈ షాదీ మహల్లన్నీ కట్టి ఉంటామో వాటిని సగంలో ఆపేయడం జరిగింది. ఇక్కడ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి వాటిని ఏదో తాత్కాలికంగా రెడీ చేస్తూ నేను మైనారిటీలకి ఇక్కడ మాత్రం ఏదో చేస్తున్నా,
రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీలకి ఇన్ని అన్యాయం జరిగిందనే చెప్పడు. ఈ నియోజకవర్గంలో ఉన్న కొందరు మైనారిటీల్ని అతని చుట్టూ పెట్టుకొని నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నానని చెప్తున్నాడు. సో జనాభా పెరుగుతున్నారు కాబట్టి వారికి కూడా షాదీ మహల్ అనేది ఒక 2 ఎకరాల స్థలంలో అందరికీ సరిపోయే విధంగా మంచి భవనాన్ని కూడా కట్టే విధంగా మాకున్న అన్ని మైనారిటీ కమిటీలు కావచ్చు, మా స్టేట్ కమిటీలో ఉన్న వాళ్ళని కూడా మాట్లాడి వాళ్ళకి సౌకర్యాలు కల్పించే బాధ్యత తీసుకుంటాను. మరీ ముఖ్యంగా మైనారిటీలు చాలా వెనుకబడి ఉన్నారు అంటే చిత్తూరు పట్టణంలో అది అనేక చిన్న చిన్న వ్యాపారాలు. నిన్న కాక మొన్న బీజేపీ ఆఫీస్లో కొందరు మైనారిటీస్ జాయినింగ్కి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మేము పండ్ల వ్యాపారం చేసుకుంటున్నాం, దాన్ని కూడా బెదిరిస్తూ 5,000 10,000 మామూలు అడుగుతున్నారు అన్నారు. నేను అడిగా ఎవరు అన్న. అనేక మంది నాయకులు పార్టీ పేరు చెప్పుకొని కానీ మాకు అక్కడికి వెహికల్ పంపించు, లేదా మాకు ఇది చెయ్యి, మాకు పండ్లు పంపించు అని చెప్పి రోల్ కాల్ చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏ ఒక్క మైనారిటీ సహోదరుడికి చెప్తున్నా ఎవరికి హప్తా కట్టాల్సిన పనిలే, ఎవరికి మామూలు ఇవ్వాల్సిన పనిలా, మరీ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థకి కూడా మామూలు ఇచ్చే నెసెసిటీ లేని ఒక చిత్తూరుని మైనారిటీల కోసం తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటా. మరి ముఖ్యంగా ఫ్యాక్టరీలు మైనారిటీ సహోదరులకి ఎక్కడికి పోయిన వ్యాపారాలు ఉద్యోగాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి రానున్న రోజుల్లో చిత్తూరు పట్టణానికి ఆనుకొని ఉన్న గుడిపాల ఎక్స్ప్రెస్ హైవేలు వచ్చాయి. చెన్నైకి అత్యంత దగ్గరగా ఉన్న ప్లేస్ అంటే మా గుడిపాల. సో గుడిపాల నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చినప్పుడు ఎక్కువ శాతం మైనారిటీస్కి 25% ఉద్యోగాలు కల్పించే కూడా నేను బాధ్యత తీసుకొని వారందరికీ కూడా ఉద్యోగం ఇవ్వాలి అని ఎందుకు నిర్ణయించుకున్నాము అంటే ఈ మైనారిటీలకి ఏదో ఎలక్షన్ అప్పుడు మాత్రం కథలు చెప్తారు తప్పితే